హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ హోమ్ ఫుడ్. ఈరోజు నేను మంచి స్నాక్ ఐటెం చేస్తున్నానండి. మనందరికీ ఎంతో ఇష్టమైన సమోసా, అది కూడా ఎప్పుడు చేసుకునే ఉల్లిపాయ సమోసా కాకుండా వెజిటేబుల్తో చేస్తున్నాను. ఈ సమోసా చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కొంచెం నాకు మోటివేషన్ ఉంటుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం 1.5 కప్పు మైదాను తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే ఈ పిండి బాగుంటుందన్నమాట. సమోసాలు కూడా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం చేతితో ఇలా మర్దన చేసుకుంటే సమోసా కూడా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయి. నూనె కూడా ఎక్కువ పీల్చకుండా బాగుంటాయి అన్నమాట. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేసుకుంటున్నానండి. అలాగే 1 బంగాళాదుంప, 1 క్యారెట్, కొన్ని బఠానీలు తీసుకున్నాను. స్టఫింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోనే కొంచెం జీలకర్ర, 1 చిల్లీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి 1 మినిట్ ఉడికితే సరిపోతుందండి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోండి, సరిపోతుంది. జస్ట్ కారం ఉంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది 1 నిమిషం మూత పెట్టి ఉడికిస్తే కనుక ఇది మగ్గిపోతుంది. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఇలా ఒత్తుకుంటే కొంచెం ముద్దలాగా అవుతుంది. మొత్తం కాదండి, అక్కడక్కడ ఒత్తుకుంటే సరిపోతుంది. ఇంకా మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని కలుపుకొని ఒకసారి కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా అన్నీ ఒకేసారి చుట్టేసుకోవాలి. తర్వాత చపాతీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ముందుగా అన్నిటినీ కూడా ఇలా చిన్నగా రౌండ్ షేప్లో చేసేసుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోవద్దండి. ముందే ఇలా కొంచెం హార్డ్, అదే కొంచెం మందంగా ఉండేటట్టు ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ వీటిని లేయర్స్గా కలుపుకొని వేసుకుంటే మనకి సమోసా అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఆయిల్, అలాగే పిండి కూడా చల్లుకొని 1 బై 1 యాడ్ చేసుకుని 4 వరకు యాడ్ చేసుకుని ఇలా పెట్టుకోండి. మిగతా 4 మళ్ళీ సెపరేట్గా పెట్టుకొని అవి కూడా చపాతీ ఇలా ఒత్తుకోవాలండి. అప్పుడు బాగుంటాయి మనకి. చూసారా, నేను ఇలా 4 వరకు నేను వేసుకున్నాను లేయర్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పల్చగా దీన్ని ఒత్తుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే సమోసా సీడ్స్ మందంగా రాకుండా పల్చగా వస్తాయి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి సమోసాలు అనేవి తినడానికి కూడా. ఇలా ఒత్తుకున్న వాటిని మనం స్టవ్ మీద అటు ఇటు వెయిట్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 2 సెకండ్స్ అటువైపు, 2 సెకండ్స్ ఇటువైపు పెడితే గనక మనకి లేయర్స్ లాగా ఊడిపోతూ వస్తాయి. అలా 1 బై 1 మనం తీసేసుకుంటే మనకి సమోసా సీడ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అలా తీసుకుంటూ ఉండాలి. కొంచెం ఇవి హీట్ ఉంటుందండి, కాలుతాయి. ఇలా స్పూన్ పెట్టుకొని తీసుకోండి, ఎందుకంటే లోపల నుంచి వేడి వస్తుంది అనమాట. చాలా హీట్ ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. ఇలా తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకుంటే మన సమోసా సీడ్స్ రెడీ అయిపోతాయి. చాలా పల్చగా ఉంటాయండి. ఇలా చేసుకోవడం వలన ఈజీగా కూడా ఉంటుంది. వీటన్నింటినీ కూడా మనం వరుసగా పెట్టుకొని మన స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం చివర్లన్నీ కట్ చేసుకుంటే ఇలా షీట్స్ రెడీ అవుతాయి. మనం ఈ షేప్లో కట్ చేసుకోవాలండి సమోసాలకి చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు నేను సమోసాలు అతుక్కుని ఉండడం కోసం మైదాని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. అంటే గమ్లాగా తయారవుతుంది కాబట్టి సమోసాలకి అతుక్కుని ఉండడానికి.
ఇప్పుడు నేను సమోసా చుట్టుకుంటానండి. చూడండి, ఇంతే కర్రీ అయితే సరిపోతుంది. 1 స్పూన్ కర్రీ సరిపోతుంది. ఇవి చిన్న సమోసాలే కాబట్టి 1 స్పూన్ పెట్టుకోండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా షేప్ని చుట్టుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తాయి. 1 స్పూన్ వరకు కర్రీని తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ గమ్ముని కూడా రాసుకోండి, మైదాని అతుక్కుని ఉండడం కోసం అనమాట. ఇలా గమ్ము పెట్టడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా బాగుంటుంది. లేదు అంటే ఊడిపోయి ఆ కర్రీ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుందండి. అసలు అంత బాగుండదు. అప్పుడు మొత్తం లాస్ట్లో కూడా మీరు ఆ మైదా పిండిని రాసుకుంటే కనుక స్టిఫ్గా ఉంటుంది. ఇలాగే అన్ని సమోసాలు కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒకేసారి పక్కన పెట్టేసుకుంటే మీకు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే సమోసాలు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. స్టఫింగ్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. మనం సీడ్స్ ఎన్నైనా ఒకేసారి చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటాయండి. ఎయిర్ టైట్ బ్యాగ్లో పెట్టుకుంటే మాత్రం. చూడండి, ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకుని వేడయ్యాక సమోసాలు 1 బై 1 వేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి సమోసా అనేది క్రిస్పీగా బ్రౌన్ కలర్లో వస్తాయండి. లేకపోతే మాడిపోతాయి, లోపల కూడా ఉడకవు. స్లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు తీసుకొని మళ్ళీ ఇంకొకటి కొన్ని వేసేసుకోండి. మీకు సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలకైతే, పెద్దలకైనా పిల్లవాళ్ళకైనా చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.